క్యాప్కట్లో ఈ ఒక బటన్ తెలిస్తే మీ ఎడిట్ స్మూత్ సినిమా లెవెల్ అవుతాయి. కీ ఫ్రేమ్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ని, ఆబ్జెక్ట్ సైజ్ని స్మూత్గా యానిమేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్కట్లో ఈ కీ ఫ్రేమ్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఈ డైమండ్ సింబల్లో కనిపించే ఐకాన్ని మనం కీ ఫ్రేమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, క్యాట్ ఇమేజ్ని లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేశా. తర్వాత టైమ్ లైన్ని కొంచెం ఫార్వర్డ్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్లే చేస్తే స్మూత్గా యానిమేషన్ అవుతుంది. సైజ్ చేంజ్ చేయాలి అంటే కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా పవర్ఫుల్ ఎడిటింగ్ ట్రిక్ నేర్చుకుందాం. ఫాలో ఫర్ డే 3.